అంగన్వాడీగా మాకు రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా మా సమ్మె శిబిరాల దగ్గరకు స్వయంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హాజరయ్యి మీరు బాగా ఫైట్ చేయండి, గట్టిగా ఫైట్ చేయండి, మీరు ఆడపిల్లలు మా ఆడపిల్లలు మీకంటే మేము మీకు అండగా ఉంటాం, మీకెందుకు దండగా బెంగ దండగా అని చెప్పేసి అనే విధంగా మాకు వాగ్దానం చేసి మాట్లాడి మాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు మేము అధికారంలో రాగానే వేతనాలు పెంచుతామని చెప్పారు. కాబట్టి ఈ రోజున పని చేయడానికి కావాల్సింది శక్తి, బలం. ఆ బలం ఆ శక్తి పని చేయడానికి రెండో రోజుకి రావాలి అంటే డబ్బులు అవసరం. డబ్బులు అంటే జీతం అవసరం. ఆ జీతం అనే విషయం మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలి అన్ని రండి తీసుకురండి, జీతం కాగితం తీసుకొస్తే మాత్రమా మేము ఆలోచన చేస్తాం మాట్లాడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి మీరు ఏ రాష్ట్రాల్లో తనిఖీ చేసుకుంటారో చెక్ చేసుకోండి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా 13,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్కి వీళ్ళకి వేతనాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. చండీగఢ్లో 20,000, పాండిచ్చేరిలో 20,000. ఇప్పుడున్నటువంటి భారతదేశంలో అతి తక్కువ వేతనం తీసుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కాబట్టి మా జీవనం గడవాలంటే, మా కుటుంబం గడవాలంటే వేతనం సమస్య కీలకమైనది. కాబట్టి ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గతంలో ఏదైతే రాతపూర్వకంగా మాకు హామీ ఇచ్చారో ఆ వేతనాల సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. వాగ్దానం వద్దు, మాకు ప్రకటన కావాలి, జీవో రావాలి. అప్పుడే అంగన్వాడీ కార్యకర్తలుగా మేము ఇక్కడి నుంచి వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకుని కార్యాచరణ చేపడతాము. కాబట్టి ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకుంటే గత ప్రభుత్వాలకి ఎలాంటి గుణపాఠం నేర్పారో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాగా అంగన్వాడీ ఉద్యమం గురించి తెలుసుకున్నదే చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మొండిగా వ్యవహరించకుండా అంగన్వాడీలకు ఏదైతే మీడియా ముందు ప్రజల ముందు ఉవ్వెత్తున వాగ్దానాలు చేశారో మేము అండగా ఉంటామని, ఆ అండగా ఉండేటువంటి విషయాల్లో కనీస వేతనం 26,000 డిమాండ్ పెట్టాం. కానీ 26,000లో మేము ఎంత ఇవ్వగలము, ఎంత పెంచగలము అని చర్చించాల్సినటువంటి ప్రభుత్వం పక్కన పెట్టేసి ఆ కాగితాన్ని మీరు కాగితం జీతం అయితే మాత్రం మేము మాట్లాడలేం, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి అని చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం. డబ్బులు లేవా మీకు ముఖ్యమంత్రి గారు? మీకు నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలందరికీ క్రోమా కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించారే. వాళ్ళందరూ అంటే ఉచితంగా వెళ్ళి వాళ్ళకి కావాల్సింది వెళ్ళి క్రోమా కంపెనీకి వెళ్ళి కొనుక్కోవాలంట. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఖరీదయ్యేటువంటి క్రోమాకు సంబంధించినటువంటి కూపన్లు ఇచ్చారే. 200 కోట్ల రూపాయలు ప్రజల కోసం పనిచేస్తామని ప్రజలకు వాగ్దానం చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఏసల్లో కూర్చున్నటువంటి వాళ్ళకి 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూపన్ రూపంలో మీకు చేతులు వచ్చినాయి. కానీ పేద పిల్లలకు అన్నం పెట్టి, గర్భవతులకు అన్నం పెట్టి, పిల్లలకు ఫుడ్ పెట్టేటువంటి అంగన్వాడీ ఆయాలకి టీచర్లకి మీకు చేతులు రావడానికి అనేది దుర్మార్గం. మీరు కాబట్టే మా పట్ల మొండిగా ఉన్నారు. ఆ మొండి వైఖరి కనుక మీరు విడనాడకపోతే జగమండిలుగా అంగన్వాడీ వాళ్ళు పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నారు. అంగన్వాడీకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి టీడీపీ మంత్రులు నిన్న ఆల్రెడీ అందరూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏం చెప్తారు మీరు? మంత్రుల మాట మీద నమ్మకాలకు వచ్చారు మీరంతా? గత ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతా ఉంది. 22 నెలల నుంచి అదే మాట చెప్తున్నారు. రండి అని చెప్పటం, చర్చలకు పిలవటం, మీకు అది ఇచ్చాంగా, గ్రాట్యుటీ ఇచ్చాంగా, మినీ వర్కర్లు ఇచ్చాంగా, అది ఇచ్చాంగా అంటారు. సంతోషం, మేము కూడా చెప్పుకుంటున్నాం గ్రాట్యుటీ ఇచ్చింది. దాంట్లో గ్రాట్యుటీ ఇచ్చినటువంటి జీవోల్లో తిరకాసు ఉంది, మార్చమని చెప్తా ఉన్నాం. సెంట్రద్దులు లేకపోయినా భరిస్తా ఉన్నాం. 22 నెలల నుంచి మీరు చెప్తున్నదే పాడిందే పాడరా పాసిపల్లి దాసరా అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం లేకే మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము అలాంటి కూటమి ప్రభుత్వం నమ్మకాన్ని వమ్ము చేసే ప్రభుత్వం కాదు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటామంటే ఈ రోజున ప్రకటన చేయండి. అంగన్వాడీ వర్కర్లకి వేతనాలు ఏం పెంచుతారో, ఎంత పెంచుతారో ప్రకటన చేయండి. జేజాలు పడతారు మీ గవర్నమెంట్కి. అదే జేజాలు కొట్టించుకుంటారా, కొట్టించుకుంటారా అనేది కుటుంబ ప్రభుత్వం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.